మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలు ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై విరుచుకుపడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే H-1B వీసాదారులను ఉద్దేశించి ట్రంప్ యంత్రాంగం అక్కసు వెళ్లగక్కింది. ఈ మేరకు లేబర్ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా ఒక యాడ్ వీడియోను విడుదల చేసింది. ఆ వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులతో భర్తీ చేయిస్తామని నిందించింది. ఆ వీసాదారులతో అత్యధికులు భారతీయులే ఉన్నారని ఆక్షేపించింది. H-1B వీసా దుర్వినియోగం కారణంగా విదేశీ కార్మికులతో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని ఆ దేశ లేబర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. యువ అమెరికన్ల అమెరికా డ్రీమ్ దొంగతనానికి గురవుతుందని ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేబర్ విభాగ నాయకత్వంలో వీసాను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను జవాబుదారీ చేస్తున్నట్లు తెలిపింది. అమెరికా ప్రజల కోసం అమెరికా కళను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని, కష్టపడి పనిచేస్తే అమెరికా కళను సాధించుకోవచ్చని తాము తరతరాలుగా చెప్తున్నామని, కానీ అమెరికా యువత విషయంలో అలా జరగటం లేదని యాడ్లో ప్రస్తావించారు. H-1Bలో 72% భారతీయులకే వెళ్తున్నాయని ఒక గ్రాఫ్ రూపంలో వెల్లడించారు. ఈ వీసా విషయంలో ఏవైనా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్ వాల్ పేరిట లేబర్ విభాగం ఆడిట్ నిర్వహిస్తుంది. ఆ సమయంలోనే ఈ యాడ్ను పోస్ట్ చేసింది. అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ యువతతో భర్తీ చేయకుండా చూడడమే దీని ఉద్దేశం. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి H-1B వీసా విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఫీజును $1,00,000లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తుంది. H-1B వీసా వ్యవస్థ మోసాలతో నిండి ఉందని, అది అమెరికన్ల వేతనాలను తగ్గించిందని, కాబట్టి ట్రంప్ ఈ వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నారని ఆ దేశ ప్రభుత్వం గతంలో స్పందించింది. అయితే ఆయన నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేశారు. ట్రంప్ నిర్ణయం కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆ గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. H-1B ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని తమ వాద్యంలో వాదించింది. ఇక పలు ఉద్యోగ సంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అధ్యక్షుడు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు ఆయనకు లేఖ కూడా రాశారు. ట్రంప్ నిర్ణయం US కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నైపుణ్యం కలిగిన వలసదారులను కోల్పోవలసి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.